హాయ్ అండి. నిన్న జాయింట్ వీడియో పెట్టాను కదా, ఇప్పుడు దాని కంటిన్యూటీగా స్టిచ్చింగ్ వీడియో పెడుతున్నా. స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నా. ఇది ఫ్రంట్ భాగానికి షోల్డర్స్ ఊటిగా ఇట్లా 3 ఇంచెస్ పైకి 2 ఇంచెస్ వెడల్పులా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఈ ఉక్స్ పట్టి సైడు సెంటర్ ఎక్కడ వస్తుందో అక్కడ మార్క్ చేసుకోవాలి. సంఖ భాగము కార్నర్ ఏడ రౌండ్ తిరిగిందో అక్కడ వేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నా. నేను ఈ పుల్ల యూజ్ చేయడం వల్ల ఏంటంటే అసలు లైనింగ్ మెయిన్ క్లాత్ సపరేట్ కాకుండా కుట్టుబడిపోతుంది. డబుల్ లైనింగ్ క్లాత్ కదా, డబుల్ ఉంటుంది కదా, ఒక్కొక్కసారి విడిపోయి ఒక్కదానికి లైనింగ్ ఒక్కదానికి కుట్టుబడేస్తుంది. అట్లా కాకుండా ఇట్లా ఆ పుల్ల యూజ్ చేసామంటే అసలు విడిపోకుండా రెండింటికి కుట్టు నీట్గా పడిపోతుంది. ఇప్పుడు చూడండి, ఉక్స్ పట్టి సైడు ఇట్లా సెంటర్కి ఫోల్డ్ చేసుకొని ఆ సెంటర్ ఫోల్డ్ దగ్గర ఒక హాఫ్ ఇంచే కుట్టేసుకోండి. ఒక 3 ఇంచెస్ లెంత్ వరకు. ఇప్పుడు సంఖ భాగం దగ్గర ఏడైతే రౌండ్ తిరుగుతుందో అక్కడ తీసుకోండి. ఇటు వచ్చి ఆ మధ్యలో నేను సెంటర్ పెట్టిన దగ్గర అక్కడ 3 కలవాలి. ఆ 3 సూటిగా కుట్టేయాలి. ఆ సెంటర్ భాగానికి సూటిగా కుట్లేయాలి. చూడండి, ఫ్రంట్ భాగం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకో భాగం వస్తుంది. ఇది ఇంకో సైడ్ కూడా సేమ్ షోల్డర్స్ ఊటిగా తీసుకొని ఇట్లా ఏమన్నా మీరు చేత్తోనైనా వస్తుందిలేండి, కానీ పుల్లతో అయితే అది చాలా నీట్గా వస్తుంది. పుల్లనే కాకుండా ఏదైనా స్టిక్ లాంటిదైనా లేకపోతే పెన్ను లాంటిదైనా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. లోపల నుంచి కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. రెగ్యులర్ వాళ్ళకి అలవాటే ఉంటుంది, కానీ ఎక్కువ కుట్టే వాళ్ళకు తెలిసి ఉంటుంది. కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకు లైనింగ్ క్లాత్ మీదనే కుట్టుబడుతుంది, లోపల ఉన్న మెయిన్ క్లాత్కి కుట్టుబడదు. అట్లా కాకుండా ఇట్లాంటి పుల్లనో పెన్నో ఏదో ఒకటి యూజ్ చేసుకోండి. ఇప్పుడు క్రాస్ పట్టీలు చూపిస్తున్నా. మనం కటింగ్లో చూపించాను కదా, క్రాస్ పట్టింగ్ కట్ చేసుకున్నది. దీన్ని ఇట్లా కలిసి ఉన్నది కదా, కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకొని ఈ మెయిన్ క్లాత్ ఉడక కటింగ్ చేసుకొని పైనుంచి ఏదైతే డిజైన్ ఉండిందో దానిపై నుంచి పెట్టాలి. ఇది రిటర్న్ తీయాలి కదా, దానిపై నుంచి పెట్టేసి ఇదేమో కింది సైడ్ పెట్టేస్తున్నా. మీది సైడు, కింది సైడ్ పెట్టేస్తే కుట్టిన తర్వాత రిటర్న్ తీస్తే మంచిగా వచ్చేస్తుంది. చూడండి, సైడ్కి పెట్టి ఒక హాఫ్ ఇంచు అటు ఇటు ఉండేటట్టు చూసుకొని కుట్టేస్తున్నా. చూడండి, కుట్టు వేసేసుకుంటున్నా. ఇప్పుడు దాన్ని ఫినిషింగ్ చేసుకోవాలి. మనకు ఒక హాఫ్ ఇంచ్ కన్నా ఎక్కువ ఉంటే మళ్ళీ అందులో కూడా కొలత వచ్చేస్తుంది. లైనింగ్ క్లాత్ కట్ చేసుకున్న, కొంచెం కార్నర్ ఎక్కువ తీసుకున్నట్టు అనిపించింది, అందుకే కట్ చేసుకున్నా. మనం కుడుతుంటే తెలిసిపోతుంటుంది ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా ఏంటనేది మనకు తెలిసిపోతుంటుంది. ఇట్లా ఈ వీడియోలో చూపించినట్టు ఫోల్డ్ చేసుకుంటా ఆ సెంటర్ ఎక్కడైతే మనం లోపల సైడ్ కుట్టేసినామో అటు సైడ్ మలిపి ఆ 2 జాయింట్ దగ్గర కుట్టేసుకురావాలి. చూడండి, రెడీ అయిపోయింది క్రాస్ పట్టి అనేది. ఇప్పుడు ఎలా జాయింట్ చేసుకుందామో చూద్దాం. ఇప్పుడు ఫ్రంట్ భాగం తీసుకున్నాము క్రాస్ పట్టి తీసుకొని. చూడండి, నేను ఫస్ట్ లైనింగ్ సైడు అటాచ్ చేస్తున్నా. చేసిన తర్వాత ఏంటంటే ఇప్పుడు ఆ క్రాస్ పట్టి లోపలికి సన్నగా తక్కువగా ఇట్లా రౌండ్గా రోల్ చేసుకొని దాన్ని మళ్ళీ ఇట్లా రిటర్న్ క్లోజ్ చేయాలి.
క్రాస్ పట్టీలోకి మాత్రమే ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చాలా చిన్నగా చేసుకోవాలి. మళ్ళీ మనం ఇప్పుడు వేసే కుట్టు కింద కూడా మెయిన్ క్లాత్ వచ్చేస్తే మళ్ళీ ఇప్పి మళ్ళీ వేయాల్సి వస్తుంది. అందుకే చూసి జాగ్రత్తగా వేసుకోండి. మీరైతే చూడండి, కొంచెం నిదానంగా వేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే 1కి 2 సార్లు చూసి అర్థం చేసుకోండి. ఫస్ట్ అర్థమైన తర్వాతనే స్టిచ్చింగ్కి వెళ్ళండి. చూడండి, ఇప్పుడు లోపల నుంచి బయట నుంచి నీట్గా వచ్చేస్తుంది. లోపల నుంచి ఏడా క్లాతులు బయటకు వచ్చినట్లేదు, బయట నుంచి ఉడకలేదు. ఇట్లా ఏమైనా ఎక్స్ట్రాస్ ఉంటే నీట్ ఫినిషింగ్ చేసుకోండి. కొంచెం అటు ఇటు వస్తాయి మన స్టిచ్చింగ్ చేసుకున్నాక. ఇప్పుడు ఫ్రంట్ భాగము 2 సైడు ఉక్సు పట్టి కాజా పట్టి రెడీ అయిపోయింది ఫ్రంట్ భాగము. ఇప్పుడు కాజా పట్టి ఇద్దాం. ఇవి 2 సమానంగా ఉన్నాయా లేవా అని కూడా చెక్ చేసుకోవాలి. అది కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే ఉక్సు పట్టి పెద్దగా కాజా పట్టి చిన్నగా రావొస్తే మనకు సెట్ కాదు కదా. 2 సమానంగా ఉండేటట్టుగా ఇప్పుడే చూసుకోవాలి. కాజా పట్టి ఉక్సు పట్టి వేసిన తర్వాత మళ్ళీ చిన్నగా పెద్దగా చేయడం రాదు. అందుకే ముందే చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను కాజా పట్టి వేస్తున్నా. నేను కాజా పట్టికి సపరేట్ క్లాత్ అంటూ ఏం కటింగ్ చేసుకోను. నేను చెప్పాను కదా ఫస్ట్ వీడియోలో, బ్యాక్ నెక్ని అది అట్లే ఉంచేసి కాజా పట్టికి యూజ్ చేస్తా. ఈ మెయిన్ క్లాత్ ఏదైతే కొంచెం మందం ఉంటుందో నేను ఇంకా లైనింగ్ ఏం పెట్టాను. ఆ మెయిన్ క్లాత్ని 2 ఫోల్డింగ్స్ చేసి కుట్టేసి మళ్ళీ ఫోల్డింగ్ చేస్తే 4 ఫోల్డింగ్స్ వస్తుంది, మందమే వస్తుంది. దానివల్ల ఏం నష్టం ఉండదు, మంచిగానే ఉంటుంది. అదే మెయిన్ క్లాత్ పతలాగా ఉంది, ఇది షిఫాన్ క్లాత్ లాగా ఉంది మెత్తగా అని అంటే దానికి లైనింగ్ జాయింట్ చేస్తా. దీనికి అవసరం లేదు. ఇది క్లాత్ కొంచెం మందంగానే అనిపిస్తుంది కదా, సిల్క్ టైప్ ఉంది. చూడండి, దీనికి 2 కుట్లు వేసుకోవాలి. కాజా ఎక్కడైతే పెట్టుకుంటామో అటు ఇటు 2 కుట్లు ఉండాలి కాజాల మధ్యలో. ఇప్పుడు ఉక్సు పట్టిని ఇట్లా డబల్ ఫోల్డింగ్ చేసుకొని ఇట్లా చేత్తో ఇట్లా అనుకుంటే, ఈ కాటన్ క్లాత్ మనం ఎట్లా ఫోల్డ్ చేసి ఇట్లా అన్నం అనేస్తే అంత ఫోల్డ్ అవుతుంది. చూడండి, దీన్ని ఉల్టా పెట్టేసిన. ఇది కాజా పట్టి కదా, మనము ఎక్కడ లెఫ్ట్ ఏమో కాజా పట్టి, రైట్ ఏమో ఉక్కు పట్టి. అది మనం చూసుకుంటే వేయాలి. ఒకదాని ఇటు అటు వేసినామన్నా కానీ ఇబ్బంది. అది ఉడక ఇంపార్టెంటే. ప్రతిసారి మనం తప్పుగా వేయకుండా కరెక్ట్గానే వేస్తేనే మనకు వస్తున్నట్టు స్టిచ్చింగ్ అనేది. చూడండి, ఇప్పుడు ఉక్సు పట్టి ఉడక అయిపోయింది. ఉక్సు పట్టిస్తే తొందరనే అయిపోతాయి. రెడీ అయిపోయినాయి. ఫ్రంట్ భాగాలు 2 రెడీ అయిపోయినాయి. చూడండి, 2 సమానంగానే వచ్చినాయి. చూడండి, ఎక్కువ తక్కువ అనేది ఏం రాలేదు. ఒకవేళ కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే మనం పైపింగ్ తోటి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూద్దాం. బ్యాక్ పార్ట్కి యాక్చువల్గా వేరే క్లాత్ ఒక 1 ఇంచ్ క్లాత్ జాయిన్ చేయాలి యాక్చువల్గా. కానీ మెయిన్ క్లాత్ కొంచెం మందమే ఉంది కదా, దానికే ఒక డబల్ ఫోల్డింగ్ చేసి కుట్టేసుకున్నా. ఇప్పుడు ఇది దూరం కుట్టేసుకున్నా, ఇది ఇప్పేసే కుట్టే, జస్ట్ దూరం కుట్టేసుకుంటున్నా. కొన్నిటికి అట్లా కొన్నిటికి ఇట్లా మనం బ్లౌజ్ని బట్టి కూడా కుడతాం కదండి. ఇది వేరే వాళ్ళ బ్లౌజు. చూడండి, సెంటర్ చూసినాము. సెంటర్ చూసుకొని షోల్డర్స్ ఎక్కడి నుంచి లాంగ్గా ఉన్నాయో షోల్డర్స్ సూటిగా మార్క్ అన్న చేసుకోండి. లేకపోతే మీరు షోల్డర్ సూటిగా ఇట్లా పట్టేసుకొని ఇట్లా నేను చూపించినట్టు పుల్లను పెట్టేసి, లేకపోతే పెన్నును ఏమన్నా పెట్టేసి షోల్డర్ సూటిగా ఒక 4 ఇంచెస్ ఆర్ 3 ఇంచెస్ అంతా కుట్టేసుకోవాలి. 3.5 4 మధ్యలో వేసుకోవాలి మన అందాజ బట్టి. మనం గట్టి కుట్టు వేసుకున్నామంటే ఖచ్చితంగా రఫ్ తీసుకోవాలి. లేకపోతే రఫ్ తీయకపోతే, రఫ్ అంటే ఇంటికి ముందుకు అనుకోకపోతే
అది ఉండదు, ఇచ్చుకొస్తుంది అన్నమాట. ఖచ్చితంగా రఫ్ తీసుకొని క్లోజ్ చేసుకోవాలి. స్టార్ట్ చేసుకున్నా క్లోజ్ చేసుకున్నా కానీ స్టిచ్చింగ్ అనేది. చూడండి బ్యాక్ పార్ట్ అయిపోయింది. బ్యాక్ పార్ట్ అనేది పెద్దగా వర్క్ ఏమి ఉండదండి. ఇది ముడత రాకుండా కుట్టుకోవడమే పెద్ద పని. ఎందుకంటే లెంతీగా ఉంటుంది కదా, చాలా లాంగ్ ఉంటుంది కదా కుట్టు. దీన్ని ముడత రాకుండా కుట్టుకోవడమే పెద్ద పని. స్టిచ్చెస్ వేయడం అనేది చాలా చిన్న పని. ఫ్రంటే సెట్ అవ్వడం చాలా కష్టము. కుట్టంగా సెట్ అవుతుంటుంది. అది మనకు తెలుస్తుంటుంది ఎక్కడ ఏమవుతుంది అనేది. మనం కుట్టి చూస్తుంటే తెలుస్తుంటుంది. ఇప్పుడు అవి షోల్డర్స్ ఉడక జాయింట్ వేసిన, పైపింగ్ వేస్తున్నా చూడండి. పైపింగ్ క్లాత్ ఎట్లా కటింగ్ చేసుకోవాలో నా తర్వాత వీడియోలో చూపిస్తాను నేను. చూడండి 1/2 ఇంచు లోపలికి ఇట్లా క్రాస్ పట్టి లాగా తీసుకొని, క్రాస్ లైన్స్ లాగా క్లాత్ తీసుకొని, గోల్డ్ కలర్ వస్తుంది కదా, గోల్డ్ డాట్స్ ఉన్నాయి కదా బ్లౌజ్ పైన, గోల్డ్ కలరే వేస్తున్న పైపింగ్ నేను. చూడండి 1/2 ఇంచు లోపలికి నెక్ చుట్టూ మొత్తం వేసేసుకోవాలి. నెక్ చుట్టూ చూసి జాగ్రత్తగా సమానంగా వస్తుందా లేదా, కొంచెం లోపలికి బయటికి వస్తుందా లేదా ఉడక చూసుకుంటూ వేసుకోవాలి. కొంచెం అటు ఇటు అయితే పైపింగ్ అనేది నీట్గా ఉండదు కదా, అందుకే చూసి జాగ్రత్తగా వేసుకోవాలి. డైరెక్ట్ కొత్తగా కుట్టే వాళ్ళైతే పైపింగ్ అయితే ఇప్పుడే ట్రై చేయకండి. ముందు నేను వేరే వీడియోలో చూపిస్తా గలసోగు ఎట్లా వేసుకోవాలో. గలసోగు అంటారు దాన్ని. గలసోగులు ఎట్లా కటింగ్ చేసుకోవాలో, ఎట్లా వేసుకోవాలో నేను వేరే వీడియోలో చూపిస్తా. దీనికైతే పైపింగ్ వేయమన్నారు కాబట్టి వేస్తున్నా, అందుకే ఇది మీకు పైపింగే చూపిస్తున్నా. చూడండి ఈ ఎక్కడైతే రౌండ్ తిరుగుతుందో అక్కడ మనం టక్స్ పెట్టుకోవాలి. దగ్గరికి టక్స్ పెట్టుకోవాలి. ఎక్స్ట్రాస్ ఉంటే ఫినిషింగ్ చేసుకోవాలి. చూడండి టక్స్ పెట్టుకుంటున్నా నేను. మూలలు ఎక్కడైతే తిరుగుతాయో అక్కడ టక్స్ పెట్టుకుంటున్నా. ఈ టక్స్ పెట్టుకోవడం వల్ల ఏమంటే మనం ఎంత బాగా ఎంత చిన్నగా ఫోల్డ్ చేసినా కానీ అంత రౌండ్గా తిరుగుతుంది క్లాత్. అందుకే టక్స్ పెట్టుకుంటారు ఎవరైనా. ఇప్పుడు థ్రెడ్ చూడండి, థ్రెడ్ పెట్టి థ్రెడ్ పైపింగ్ వేస్తున్నా నేను. సింగిల్ పాదంతో ఏం వేయను, థ్రెడ్ పైపింగు డబుల్ పాదంతో వేస్తా. నాకు ఎక్స్పీరియన్స్ ఉంది బాగానే థ్రెడ్ పైపింగ్, అందుకే స్టార్టింగ్లో వేస్తుంటే ఎక్స్పీరియన్స్ లేనప్పుడంతా ఇప్పుడు డబుల్ పాదంతోనైనా వేయగలుగుతా. నీట్గానే వస్తుంది డబుల్ పాదంతో ఉడక. చూడండి ఇట్లా బాగా ఆ థ్రెడ్ ఏడు వరకు ఉందో ఆడు వరకే క్లాత్ దాన్ని థ్రెడ్ చుట్టూ ఇట్లా దగ్గరికి మలిచి కుట్టేసేయాలి అంచుకి. అది బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. ఈసారి నేను కెమెరా దగ్గరికి పెట్టి చూపిస్తా ఎట్లా వేస్తున్నానో. దీంట్లో వీడియోలో తెలియట్లేదు కదా. నెక్ చుట్టూ పైపింగ్ వేసుకుంటున్నా, థ్రెడ్ పైపింగ్ వేసుకుంటున్నా. అదే గల్లసోగు అయితే ఇంత టైం పట్టదండి. పైపింగ్ అయితే కొంచెం చూసి థ్రెడ్ను సెట్ చేసుకొని కుడతాం కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా టైమే పడుతుంది. ఇంకా కొత్త వాళ్ళకైతే ఇంకా చాలా పెద్ద టాస్కే అది. అందుకే కొత్త వాళ్ళు డైరెక్ట్ పైపింగ్ తోటి స్టార్ట్ చేయకండి. ఎందుకంటే మనం నేర్చుకోవాలి, అది రాకపోతే నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ తగ్గిపోతుంటుంది. అందుకే ఫస్ట్ ఈజీ ఉన్నాయే కుట్టుకోవడానికి ట్రై చేయాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే మాత్రం మనకు వస్తుంటేనే, ఏదైనా మనం వర్క్ చేస్తుంటే అది మనకు వస్తుంది అని అనిపిస్తేనే మళ్ళీ చేయాలనిపిస్తుంది. లేదు రావట్లేదు అంటే దాని మీద ఇంట్రెస్ట్ పోతుంది. అట్లా చేసుకోకండి కొత్త వాళ్ళైతే. చూడండి అయిపోయింది. నెక్ చుట్టూ వేసేసిన థ్రెడ్. ఇక్కడ కటింగ్ చేసుకొని లోపలికి ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఫినిషింగ్గా నీట్గా
ఫోల్డింగ్ చేసుకొని కుట్టేసేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో పైపింగ్. సన్నగా ఆ థ్రెడ్ ఎంత ఉందో అంత మందమే వచ్చింది పైపింగ్ అనేది. ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి ఫోల్డ్ చేసుకొని, అంటే డబల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. కటింగ్ చేసిన ఇవి కటింగ్ చేసిన తర్వాత ఎట్లుంటుంది, ఇట్లా పోగు వచ్చేస్తుంటుంది కదా, ఆ పోగు రాకుండా ఆ పోగుని లోపలికి మార్చేసి డబల్ స్టిచ్ చేసుకోవాలి. చూడండి వీడియోలో కనిపిస్తుంది కదా, అట్లా వేసుకోవాలి. డబల్ ఫోల్డింగ్ చేస్తున్నా చూడండి నేను. ఒక 1/2 ఇంచ్ అంత దూరం వల్ల వేసుకోవాలి. కుట్టు అంతా సమానంగా రావాలి, అటు ఇటు పోతే మన లుక్ ఉండదు. పైపింగ్ వేసిన దానికి ఒక 1/2 ఇంచ్ దూరంలో కుట్టేసుకోవాలి. మరీ ఎక్కువగా తీసుకోవద్దు, పైపింగ్ క్లాత్ తక్కువ తీసుకోవద్దు. లైన్స్ కొట్టుకొని 1 ఇంచ్ ఉండాలి వెడల్పు. అయితే పొడవు అయితే ఎంతనన్నా ఉండొచ్చు, చిన్న చిన్నవైనా జాయిన్ చేసుకోవచ్చు, పెద్దవైనా అట్లనే వేయచ్చు, చిన్న చిన్న అయితే జాయింట్ చేసుకోవచ్చు. కాకపోతే వెడల్పు అయితే 1 ఇంచ్ ఉంటే మంచిగా ఉంటుంది. 1 ఇంచ్ కన్నా తక్కువ ఉంటే ఇట్లా ఫోల్డ్ కాదు. చూడండి ఇప్పుడు హ్యాండ్స్ చూపిస్తున్నా నేను. హ్యాండ్స్ అయితే మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ జాయింట్ చేయకుండా సపరేట్గా పైపింగ్ క్లాత్ కుట్టేసి పైపింగ్ క్లాత్తో పాటు లైనింగ్ జాయిన్ చేస్తా. చూడండి ఇప్పుడు మెయిన్ క్లాత్కి వేస్తున్నా నేను పైపింగ్ క్లాత్. మెయిన్ క్లాత్కి డైరెక్ట్ కుట్టేస్తున్నా. ఇప్పుడు పైపింగ్ యాడ్ చేస్తూ లైనింగ్ కూడా యాడ్ చేస్తా. అట్లా ఉండడం వల్ల ఏంటంటే ఇప్పుడు మనం నెక్కు ఫోల్డ్ చేసి కుట్టినాం కదా, ఆ కుట్ట అవసరం ఉండదు. ఇంకా బ్యాక్ సైడ్ అంత 1/2 ఇంచ్ పట్టిలాగా కనపడదు, ఇది లోపలికి వెళ్ళిపోతుంది. ఇది నెక్ గుడక వేయచ్చు, నేను నా తర్వాత వీడియోలో చూపిస్తా. డైరెక్ట్ చూపిస్తే మీకు అర్థం కాదు కదా, అందుకే చిన్న చిన్నగా చూపిస్తున్నా. చూడండి ఇప్పుడు ఆపోజిట్లో పెట్టుకోవాలి. లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ను ఆపోజిట్ ఎదురుగా పెట్టేసుకొని ఇప్పుడు ఇది పైపింగ్ క్లాత్ని ఫోల్డ్ చేసుకుంటా, థ్రెడ్ని పెట్టి ఫోల్డ్ చేసుకుంటా, అప్పుడు ఫోల్డ్ చేసుకుంటా కుట్టేస్తాం కదా, ఆ కుట్టున 1/2 ఇంచ్ దూరం వల్ల లైనింగ్కి యాడ్ చేయాలి. లైనింగ్ దాని మీద కుట్టాలి కార్నర్కి కింది సైడు. చూడండి వీడియోలో కనిపిస్తుంది కదా, ఇట్లా కుడితే అసలు ఆ పైపింగ్ థ్రెడ్ కాడికే కనిపిస్తుంది, లోపల నుంచి ఏం కనపడదు. చాలా నీట్గా ఉంటుంది. ఇది నెక్ గుడక వేస్తే చాలా నీట్గా ఉంటుంది. చూపిస్తాను మీకు నా తర్వాత వీడియోలో. ఇంకొక కుట్టేస్తే ఏంటంటే మంచిగా స్టిఫ్గా సెట్ అయిపోతుంది పైపింగ్ అనేది. చూడండి ఎంత నీట్గా అనిపిస్తుందో. ఇప్పుడు జాయింట్ వేసుకోవాలి. మనం మామూలుగా మిగతా అన్నీ డైరెక్ట్ మెయిన్ క్లాత్కి జాయింట్ వేసుకున్నాగానే స్టిచ్చింగ్ స్టార్ట్ చేసినాం కదా, ఇది అట్లా కాకుండా డైరెక్ట్ జాయింట్ వేసుకోవాలి. ఇప్పుడు రెండింటిని ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంకో కుట్టు వేసుకుంటున్నా. ఇది బాగా అణుగుతుంది కుట్టు, దాని అంచెంబడే కుట్టేసిన దాని దగ్గరనే మళ్ళీ ఇంకో కుట్టేస్తున్నా. కుట్టేసి ఎక్స్ట్రా అంతా కట్ చేసుకుంటున్నా. ఇప్పుడు కొలత తీసుకుందాం మనం. బ్లౌజు లాస్ట్ ఫినిషింగ్గా ఫైనల్గా మనం టోటల్గా మెజర్ మొత్తము ఇప్పుడు తీసుకునే దాన్ని బట్టే ఉంటుంది మన బ్లౌజ్ సెట్టింగ్ అనేది. స్టిచ్చెస్ చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. ఈ మెజర్స్ కూడా చాలా ఇంపార్టెన్స్. ఇట్లా బ్లౌజ్ని 4 ఫోల్డింగ్స్ చేసుకోండి. చూడండి 4 ఫోల్డింగ్స్ అయింది. రిటర్న్లో తిరగల తీసుకొని 4 ఫోల్డింగ్స్ చేసుకోండి. ఇప్పుడు కాజా పట్టి కొలత ఎంత ఉందో మెజర్మెంట్ బ్లౌజ్ కాజా పట్టి కొలత తీసుకోండి.
చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా తీసుకోండి, ఆడికి మార్క్ చేసుకోండి. ఇప్పుడు నడుము పట్టి నడుము పట్టికి అటు ఇటు ఎంత ఉందో చూసుకొని మార్క్ చేసుకోండి. ఇప్పుడు కాజా పట్టి ఇప్పుడు మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో వాటిని సూటిగా చూసి కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు సంఖ భాగము తీసుకోండి. మెజర్మెంట్ బ్లౌజ్ ఎంతైతే ఉందో అంతకాడికి సంఖ భాగం తీసుకోండి. కుట్టేసేసుకోండి మొత్తం క్లోజు. హ్యాండ్స్ ఉడక తీసుకొని హ్యాండ్స్ దగ్గర మార్క్ పెట్టుకొని మొత్తం కుట్టేసేసుకోండి. చూస్తారు కదా ఎట్లా వేసినా. ఏడైతే మార్క్ పెట్టుకున్నానో అది చూసుకొని మార్కింగ్ స్ట్రేట్గా అంటే రెండు సమానంగా వస్తున్నాయా లేదా చూసుకొని, ఒకవేళ రెండు సమానం రాకపోతే సెంటర్ ఏదైతే వస్తుందో అక్కడ చూసుకొని మార్క్ చేసుకొని కుట్టేసేసుకోవాలి. సేమ్ అది ఎలా కుట్టేసినో సంఖ భాగము చేతులు ఎట్లయితే చూసేసినో దీన్ని కూడా అట్లా వేసేసుకోవాలి. ఈ ఫైనల్ కుట్ అనేది చూసి జాగ్రత్తగా వేసుకోండి. ఒకవేళ మీరు లోపలికి బయటికి వేసుకున్నారంటే సంఖ దగ్గర లూజ్ రావడము, ఇక్కడ చెస్ట్ దగ్గర బుంగలాగా రావడం వస్తుంది. ఇది కరెక్ట్గా వేసుకోండి. వంకలు టింకలు వేసుకోకుండా స్ట్రెయిట్గా రావాలి. చూడండి, 3 స్టిచెస్ అయితే వేస్తాను నేను. హాఫ్ ఇంచ్ దూరంలో. ఫైనల్గా నేను లాస్ట్కు కొంచెం దూరంలో కుట్టేసేసి ఏదైతే ఫినిషింగ్ ఉందో హెచ్చు తగ్గులు ఉంటాయి కదా, హెచ్చు తగ్గులు ఎక్కడి వరకు ఉన్నాయో అక్కడ వరకు చూసి కుట్టేసేస్తా. ఇంకోటి 3 ఇంచుల కన్నా ఎక్కువేం అవసరం లేదు. ఎక్కువ ఉంటే మనకు కొంచెం ఇబ్బందిగా అవుతుంది చాలామందికి. ఖర్చు అనేది 3 ఇంచెస్ ఉంటే బెటరే అనిపిస్తుంది. అంతకన్నా ఎక్కువ అయితే అంటే లోపల కట్ట ఉన్నట్టు అనిపిస్తుంటుంది. ఇటు సైడ్ ఒక సేమ్. చూడండి, ఫైనల్గా స్టిచెస్ వేసుకుంటే బ్లౌజ్ అనేది ఫినిష్ అవుతుంది. ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే, ప్రతి ఒక్కటి జాగ్రత్తగా చూసి వేసుకోవాలి. అయిపోయింది, ఫైనల్ కుట్టేసేసుకుందాం. ఫినిషింగ్ చేసేసినాం. చూడండి, బ్లౌజ్ రెడీ అయిపోయింది. ఎక్కడ ముడతలు రాకుండా నీట్గా వచ్చింది బ్లౌజ్ అనేది. చూడండి,
బ్లౌజ్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ టైం వేరేది చూపిస్తూ మళ్ళీ వీడియో తీస్తా. ఇప్పటికైతే ఇంతే.